కరోనా వ్యాధి ప్రబలిపోతూ ఉండే సందర్భంలో ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధిని పరీక్షలు చేసే విషయంలో కానీ ఆ తర్వాత వైద్యం అందించే విషయంలో కానీ క్వారంటైన్ సెంటర్లో ఉంచడంలో కానీ సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తాం. ఇది ఒకటే సరిపోతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ఒక వారం 10 రోజులుగా ఒక ప్రచారము లేని సమస్యను సమస్యగా సృష్టించి ప్రచారం చేస్తున్నారు డాక్టర్లపై. శాసనసభ్యునిగా నేను స్పందించాల్సిన అవసరం ఉంది. నాకు అందరికంటే ఎక్కువ బాధ్యత నాకు ఉంది. నాతో పాటు వీళ్ళందరికీ ఉంది అధికారులు. ప్రభుత్వం మాత్రమే పనిచేస్తే డాక్టర్లు చెప్పుతుందా? ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి, ఒక పొద్దుటూరులోనే 1500 మందికి తెలిసి 2000 మందికి కరోనా వ్యాధి వస్తే మీకు తెలియకుండా ఎంతమందికి వ్యాధి వస్తుందో, ఎంతమంది చూపించుకునే పరిస్థితిలో, నాకు జ్వరమనో, దగ్గనో, గసనో, రకరకాల కారణాలతో ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు 180 బెడ్లతో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ సరిపోతుందా? అది నిల్లేమన్నా. అంతకుముందు ఫాతిమాకు గ్లోబల్, ఎంతమందిని ఫాతిమాలో గ్లోబల్ ఎదుగుతారు? గవర్నమెంట్కు సాధ్యంగానంత సంఖ్య పేషెంట్ అయినప్పుడు దీనికి సపోర్ట్ చేయాల్సిన ఎవరు? ప్రైవేట్ హాస్పిటల్ సపోర్ట్ చేయాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి. అన్నిటికీ మించి ఎవరి ప్రాణం, ఎవరి ఆరోగ్యం వాళ్ళకి ముఖ్యం. తన బిడ్డల మీదకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు, తన భర్తకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు వారు కాపాడుకునేదానికి వాళ్ళు వీళ్ళుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు, వీళ్ళు లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, వీళ్ళుంటే హైదరాబాద్ పోతారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, హైదరాబాద్ పోయినారా, ఇవన్నీ సంబంధం లేని విషయాలు. అన్నిటికంటే మనిషికి ప్రాణం ముఖ్యం. అవకాశం ఉండేవాడు వానికి అవకాశం ఉన్న పద్ధతిలో వారి బిడ్డల యొక్క ప్రాణాన్ని కాపాడుకునేదానికి, కుటుంబ సభ్యుల ప్రాణాన్ని కాపాడుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. డబ్బున్నోడు హైదరాబాద్ పోతాడు, డబ్బు తక్కువ ఉన్నోడు హైదరాబాద్లో 3 హాస్పిటల్లో ఉంటాడు. డబ్బు మరీ తక్కువ ఉండేవాడు పొద్దుటూరులో ప్రైవేట్ హాస్పిటల్ పోతాడు, మరీ వీలునేవాడు ప్రభుత్వ హాస్పిటల్ పోతాడు. నేను చెప్పేది ఏంటంటే, సంఖ్య పెరిగినప్పుడు, పేషెంట్ల సంఖ్య పెరిగినప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ డాక్టర్లు కూడా మానవతా హృదయంతో ముందుకు వచ్చి సేవ చేయాలి. కొన్ని సంవత్సరాలుగా ఏ ఊర్లలో డాక్టర్లు అందరూ కూడా మా ఊరు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ వారి యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్ను చక్కబెట్టుకుంటూ వచ్చినారు. అందరూ బాగుపడినారు. ఏ డాక్టర్ చనిపోయినాడు? ఏ డాక్టర్ చనిపోయినాడు? ప్రైవేట్ డాక్టర్స్ అందరూ బాగున్నారు. మరి అందరూ బాగుండేదానికి కారణం ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కాదా? మరి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు అయినప్పుడు, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఆరోగ్యం మీదకి వచ్చినప్పుడు, కరోనా వ్యాధి సోకినప్పుడు, భయపడతా ఉన్నప్పుడు కొంతమంది డాక్టర్లు ముందుకు వచ్చి సేవ చేయాలి. ఆ సేవ చేసే నేపథ్యంలో ఒక డాక్టర్ 2 డాక్టర్లు ముందుకు వచ్చి సేవ చేస్తే ఆ డాక్టర్లో కొద్దిగా ప్రాక్టీస్ ఎక్కువైతే నువ్వు డబ్బు ఎక్కువ తీసుకుంటున్నావనో, లేకుంటే ఈ ఇంజక్షన్ బేగుడిది వేసినావనో, ఈ ఈ ఈ మిగతా ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వైద్యం తెలియకపోయినా ఇక్కడుండే డాక్టర్ల గురించి వాళ్ళకి చెప్పి సిరాయిడ్ వేసినాడనో, అది వేసినాడనో, ఇది వేసినాడనో, 2000నో లేని కథలని చెప్పి చేసేవాడిని కూడా చేయలేకుండా జరిగాం. ప్రదీప్ చేస్తున్నారు, హర్ష చేస్తున్నారు, మన కృష్ణారెడ్డి అల్లూరు మనవడు వరుణ్ చేస్తున్నారు. 4 హాస్పిటల్లో పర్మిషన్ ఇచ్చినారు. ఇప్పుడు అంతకుముందు పర్మిషన్ లేకుండా ఏమీ లేకుండా ఉన్నప్పుడు కూడా ప్రదీప్ దగ్గరికే పోతారు. కరోనాని పోరు, నాకు జ్వరం వస్తుందని పోతాడు. కరోనాలో భాగం జ్వరం అంటే అప్పుడు ఏ డాక్టర్ అయినా, ప్రైవేట్ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ హాస్పిటల్ ఓపెన్ చేసుకొని చెప్పిన తర్వాత ఓపెన్ చేసుకొని కూర్చుంటే జ్వరం అని వెంకటేశ్వర పోతాడు మన పేపరు. జ్వరం అని పోతే కరోనాలో భాగమే జ్వరం కాబట్టి ఇది కరోనా ఉందో లేదో టెస్ట్ చేసుకొని రాకపోతే నేను వైద్యం చేస్తానంటాడా? కరోనా వస్తుంది, అందులో భాగమే. మోషన్స్ అవుతాయి, అందులో భాగమే అనలేడు కదా. డాక్టర్గా అతను వైద్యం చేయాల్సిన బాధ్యత ఉంది. స్పెసిఫిక్గా కరోనా అని చెప్పి తెలిస్తే ఎస్ నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా హాస్పిటల్ అని చెప్తారు. జ్వరం వస్తే జ్వరానికి, వేదులు పెడితే వేదులకు, తలనొప్పికి ప్రాణాభయంతో వచ్చిన మనుషులకు డాక్టర్ భయపడకుండా, వీళ్ళకి ఏమైనా కరోనా ఉందేమో, వైద్యం చేస్తే నాకు వస్తుందేమో అని భయపడకుండా భార్యాభర్త దావలో నడుచుకుంటూ పోతా అంటే నంద్యాలలో పరీక్ష చేసుకొని ఇంటికి పోయే లోపల మధ్యలో వాళ్లకు భర్తకు కరోనా వచ్చిందని చెప్పి మెసేజ్. నా బామర్దికి కానీ ఎవరైతే వచ్చి ఉంటుందో
ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి అన్నకు ఆ బాధ తెలుస్తుంది. ఎంత భయమవుతుంది, ఎంత మనిషి వారి ఆరోగ్యం బాధపడేటప్పుడు కాపాడుకోవాలో తాపత్రయం ఉంటుంది. ఎవరు అప్పుడు రక్ష? ఎంతమంది దగ్గర డబ్బు ఉంటుంది హైదరాబాద్ ఊరికి? అనవసరం. ప్రతిదానికి పోరాటం. కొన్ని విషయాల్లో నేను చెప్పేది ప్రొద్దుటూరులో ఉండే నాయకులకైనా, ప్రజా సంఘాలకైనా, ఇంకొకరికైనా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, కొన్ని విషయాలలో అంత పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడకూడదు. మానవతావాదంతోనే హ్యూమానిటీ గ్రౌండ్స్ కింద స్పందించాలి. మనిషి ప్రాణాన్ని కాపాడేదానికి డాక్టర్లు ముందుకు చేసి అది పక్కన పెట్టి నువ్వు లెక్క ఎక్కువ తీసుకునేవని, లెక్క కూడా తక్కువ తీసుకుంటే వాడకూడని మందు వాడినేవని. తెలుసునా మనకు వాడకూడని మందులు ఏ వాడతారని? ఎవరు ఈ వాడకూడని మందులు చెప్పేది? ఒక కొత్త వైరస్ వచ్చినప్పుడు ఆ వైరస్ ఎటువంటి పరిస్థితుల్లో ఏ యుద్ధం చేస్తుందో, ఎటువంటి నష్టం చేస్తుందో తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రొద్దుటూరు వరకు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఏ డాక్టర్లు అయినా కానీ శక్తివంతమైన మందులే వాడతారు. సెరాయిడో గిరాయిడో ఏవైతే అంటున్నారో అవే వాడతారు కొన్నిసార్లు. ఎందుకు వాడరు? అవి వాడితేనే ఈ లొంగేది పనిచేసేది. అది నాకే పూర్తిగా తెలుసును కాదు, ఒకరో ఇద్దరు డాక్టర్లతోనే సంప్రదిస్తూ ఉండే నాలెడ్జ్ ప్రకారం. ఇప్పుడు నా బిడ్డలకు, నాకు 2 కూతుళ్ళు, నా 2 కూతుళ్లకు కరోనా పాజిటివ్, నా భార్యకు కరోనా పాజిటివ్, మా అన్నకు కరోనా పాజిటివ్, నా గన్మెన్కు కరోనా పాజిటివ్, నా డ్రైవర్కు కరోనా పాజిటివ్, నా పిఏ శశిధర్కు కరోనా పాజిటివ్, నా చెల్లెలకు కరోనా పాజిటివ్, నా చెల్లెలు కొడుకు కరోనా పాజిటివ్, నా చిన్న బామర్ది కొడుకు కరోనా పాజిటివ్, నా భార్య తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్. ఇంతమందికి మాకు వచ్చిందంటే మేమంతా జనంలో తిరిగి జనం కోసం పనిచేసి, కరోనా ఉండే సందర్భంలో మా ఇళ్ళకాడికి కుప్పలు మనుషులు పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు తీర్చే దానికోసం మేము పనిచేసి వాళ్ళ నుంచి మాకు సంక్రమించింది. ప్రజలకు సేవ చేసే క్రమంలో నాకు సంక్రమిస్తేనో, లేకుంటే నా అన్నకు సంక్రమిస్తేనో, నా బామర్దికో, నా బామర్దికో, చిన్న బామర్దికో, ఎవరికోరికి, మా మామకు ఎవరికోరికి వస్తే వాళ్ళ నుంచి ఇంప్రెస్మెంట్. ఈ పరిస్థితులు ఇప్పుడు నా బిడ్డలకు వచ్చింది. నా బిడ్డలకు వచ్చిన సందర్భంలో నాకుంటే ఛాన్స్ హైదరాబాద్ పోవచ్చు, ఇంకో చోటికి పోవచ్చు, నాకు అవసరం లేదనిపించింది. నా బిడ్డలకి 23 ఏళ్ళు 24 ఏళ్ళు యంగ్స్, ఉడుకు రక్తము, ఇంట్లో ఉండి వాళ్ళు వైద్యం తీసుకుంటే బాగా అవుతుంది, భయం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ శివరామ్ను కన్సల్ట్ అయినా, శివరామ్ సలహా తీసుకున్నా, డాక్టర్ ప్రదీప్ని సలహా తీసుకున్నా, వీళ్ళిద్దరితో సలహా తీసుకున్నా. నేనేమి ప్రభుత్వంలో ఉండి ప్రైవేట్ డాక్టర్నే కాదు, ప్రభుత్వ డాక్టర్ని ముందు శివరామ్నే కలిసినా, ప్రదీప్ని తీసుకున్నా. ప్రదీప్ ఇచ్చిన ప్రిస్క్రిప్షనే వాడతాను నేను, డాక్టర్ ప్రదీప్ ఇచ్చిన మందులే వాడతాను నేను. ప్రైమరీ కాంటాక్ట్లో భాగంగా నా భార్యకు వచ్చి 10 రోజులు అయ్యింది. నా భార్యకు వచ్చినప్పుడు నాకేమన్నా ఉంటుందేమో అని చెప్పి ప్రైమరీ కాంటాక్ట్కి భావించి నాకు నేను హౌస్ ఐసోలేషన్ అయితేనే బయటికి రాలే. నాకు నేనే కరోనా టెస్ట్ పోయి హాస్పిటల్ చేయించుకున్నా, నెగిటివ్ అని వచ్చింది. దానికంటే ముందు 4-5 రోజుల ముందు నుంచి నేను మందులు వాడుతున్నా. ఎవరు ఇచ్చిన మందులు వాడుతున్నా? నాకు ప్రదీప్ ఇచ్చిన మందులు వాడుతున్నా. ఏమి ఇచ్చినాడు ప్రదీప్ మందులు? అన్నీ ఈడ్చుకొస్తే 2000 కావు. 5 రోజులకు ఒక కోర్స్ ఇస్తే నాకు 2000 కానీ మందులు. ఒకటేమో బి విటమిను, ఒకటేమో సి విటమిను, ఒకటేమో B3 విటమిను, ఒకటేమో డోలో, ఒకటేమో డాక్సీ, ఒకటేమో ఐవర్మెట్రిను, ఒకటేమో ఎజిత్రిమోసిను, ఒకటేమో పల్మోక్లియర్ ఊపిరితిత్తులను శుభ్రం చేసేది, ఒకటేమో అలగ్రా ఏఎన్. ఈ ట్యాబ్లెట్ 9 ట్యాబ్లెట్లు. ఈ 9 చేసే ఫంక్షన్ బి విటమిన్ బి చేస్తారు. ఆ విటమిన్స్ 3 ట్యాబ్లెట్లు పోతే మిగతా అన్ని కూడా ఒకటి ఊపిరితిత్తులను శుభ్రం చేసేదానికి, శ్వాసకోశ నాళాల గొట్టాలని శుభ్రం చేసి ఆ శ్వాసకోశం లోపలికి పోయి ఊపిరితిత్తులను పటిష్టంగా చేస్తానికి, వైరస్ దాడి చేస్తే కొట్టడానికి సిద్ధం చేస్తుంది. డోలోనేమో జ్వరాన్ని చేస్తుంది. డాక్సీ ఏమో డాక్సీ DOX డాక్సీ కదా, ఆ ట్యాబ్లెట్ ఏమో యాంటీబయాటిక్. ఎజిత్రోమైసిన్ యాంటీబయాటిక్. అలగ్రా అనే టాబ్లెట్ ఏమో జలుబును, ఇంకొకదాన్ని జలుబు ద్వారా సంక్రమించే విషవాయువు లోపలికి ఉండే ఆ సూక్ష్మరేవులు చంపేదానికి ఉపయోగపడుతుంది. ఎఫెక్సిన్ ఒకటి EXFEN ఎక్స్ఫిన్ ఆయాసానికి పనిచేస్తుంది. ఎవరికైనా ఆయాసం ఉండేవాళ్ళు అది అది వేసుకుంటే అది నీట్గా ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక 5 రోజుల కోర్సు. ఇప్పుడు నా బిడ్డలు అయ్యే వాడుతున్నారు తమ్ముళ్ళు, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు చెప్తాను నేను. నా బిడ్డలు అయ్యే వాడుతున్నారు, ఎమ్మెల్యే బిడ్డలు వాడుతున్నాడా, మా షెడ్యూల్ కొడుకు వాడుతున్నాడు, నా శశి వాడినాడు. శశి వాళ్ళ కజిన్ వచ్చేసి విజయనగరం జిల్లాలో కోవిడ్ హాస్పిటల్లో డాక్టర్, నా PA వాళ్ళ అన్న కజిన్ బ్రదర్ లోకేశ్వర్ రెడ్డి డాక్టర్, బెస్ట్ డాక్టర్. ఆ అబ్బాయి నేను అడిగితే 35 ఏళ్ళు ఉంటాయి, బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది అబ్బాయికి. ఆ అబ్బాయి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రదీప్ ఇచ్చినది 2 ఒకటే, నా ఫోన్లో కూడా ఉంది. సేమ్ యాజిటీజ్ ట్యాబ్లెట్స్ ఇచ్చినాడు. వీళ్ళిద్దరు ఇచ్చిందని మళ్ళీ శివరామ్తో మాట్లాడితే శివరామ్ అదే చెప్పినాడు.
గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ శివరాం తర్వాత నేను ఫాతిమా కాలేజీ నుండి వెంకటశివ డాక్టర్ని అడిగినా, దట్స్ గుడ్ అన్నాడు. రిమ్స్లో ఉండే రామారావు డాక్టర్ని అడిగినా, గుడ్ అన్నాడు. అంతెందుకు, ఈరోజు హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇవి తీసుకుంది కమిషనర్ గారు రామకృష్ణారెడ్డి, ప్రవీణ రంగారెడ్డి గారి అల్లుడు. ఆ సార్కి ఫోన్ చేసి ఈ ప్రిస్క్రిప్షన్ పెట్టినా, వెరీ నైస్ డాక్టర్ అన్నాడు. ఈ రోజు ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినారో ఆ డాక్టర్ గుడ్ అన్నాడు. నా దగ్గరికి మీరు వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు ఈ మందులే ఇస్తాను, ఈ మందులే, ఇంతకు మించి వేరే మందులు, ఇంతకు మించి ఏదైనా జ్వరం మందుకు వస్తే ఒక 5 ఇంజక్షన్ చేస్తారు, చలి జ్వరం పెడితే ఒక రకం ఇంజక్షన్ వేస్తారు, నీ లంగ్స్కి ఎఫెక్ట్ అయితే ఇంకొక వేరే ఇంజక్షన్. మరి ఒక ఎమ్మెల్యేగా నేను నా బిడ్డలకు వచ్చినప్పుడు ప్రదీప్ ద్వారా నేను అదే ప్రిస్క్రిప్షన్ వాడినప్పుడు, నాకేమీ డబ్బు 2,000 రూపాయల మందులే నేను వాడినప్పుడు, మరి మిగతా వాళ్ళ దగ్గర నుంచి 3 కోట్లు సంపాదించినాడు, 4 కోట్లు సంపాదించాడు. ఎక్కడ వస్తుందన్నా 3 కోట్లు 4 కోట్లు? ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? అసలు ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు? వైద్యం చేసే నేను మళ్ళీ కలెక్టర్కు నేను పర్మిషన్ కోరినా, హర్షాది కానీ ఇంకోటి కానీ 4-5 ఇస్తే ఇంకా ఎవరైనా డాక్టర్లు మీరు మాట్లాడి ముందుకు వచ్చే వాళ్ళతో మాట్లాడి ఇంకా 4-5 హాస్పిటల్స్ మా ఊళ్ళో పర్మిషన్ ఏంటని అడిగినాను. ఇంకా 4-5 ఎవరైనా ఎనీ డాక్టర్ వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉండి, వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే, ఆ హ్యూమానిటీ ఉంటే. నా ఇంటికి ఆ పాప నర్సమ్మ వస్తుంది, ఒక 25 ఏళ్ళ పాప, ప్రదీప్ హాస్పిటల్ నుంచి. నా బిడ్డలకు ఇంజక్షన్ వేస్తారు, నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. నా బిడ్డలకు పాజిటివ్ వస్తే నేను ఎంత బాధపడతానా? నా బిడ్డలకు ఆ పాప వచ్చి ఎవరో ఏ తల్లి కన్నా బిడ్డో వచ్చి నా బిడ్డలకు ఇంజక్షన్ వేస్తే ఆ పాపకు వస్తే ఆ పాప 25 ఏళ్ళే, నా బిడ్డలకు ఎంత వేస్తే ఆ పాపకు ఎంత వేసే ఏ సంబంధంతో వేస్తాను? ఆ పాప సిస్టర్, ఆ ఒక్క పదమే నర్స్. వాళ్ళ పాదాలకు ముక్కాల, డాక్టర్లకు, నర్సులకు, వైద్య బృందానికి పాదాలకు ముక్కాల. ఈరోజు నేనైతే మనస్ఫూర్తిగా నేను వాళ్ళ పాదాలకు నమస్కరిస్తానని, మానవతా హృదయంతో ముందుకొచ్చి పని చేసి ఇంతమంది ప్రాణాలు కాపాడి ఇంతమంది ఆరోగ్యాన్ని స్టెబిలిటీగా పెట్టేదానికి చేసినప్పుడు డబ్బులే కారణమో ఇంకొక కారణమో మనను హింస చేసే పరిస్థితి చేస్తున్నారు. డాక్టర్లను మానసికంగా హింసించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ కూడా బాధపడే పరిస్థితి, భయపడే ప్యానిక్ తీసుకునే పరిస్థితి, మీరు చేసే టార్చర్. వీళ్ళు నేను ఓపెన్గా చెప్తాను, వీళ్ళు చేసే వాళ్ళంతా ఏంటంటే కదా మానవత్వం లేదు వీళ్ళకు. మనిషిలో యొక్క మంచితనాన్ని చూడరు వీళ్ళు. మనిషిలో 10 మంచితనాలు ఉంటే 2 చెడ్డ గుణాలు ఉంటే ఆ 2 చెడ్డ గుణాలను వీళ్ళు టార్గెట్ చేస్తారు. తప్పది. ముందు మొట్టమొదటి 10 మంచి గుణాలు చూడండి, ఆ 1-2 చిన్న లోపాలు ఉంటే అవి కూడా మీకు మంచిగా కనిపిస్తాయి అర్థం చేసుకుంటే. ప్రతి సమస్య మీద ఉద్యమాలే, ప్రతి సమస్య మీద అల్లరే, ప్రతి సమస్యకు ప్రెస్ మీట్లే. ఇది నేను మాట్లాడినాను అనుకో, ఇలా ధూమ్దారి వీళ్ళు మాట్లాడేది ఏం తెలిసిన డాక్టర్తో లెక్క తీసుకున్నాడు. 50 లక్షలు దిగినాడు. ఎంత ఇద్దరే చెప్పండి, 50 లక్షలు తీసుకున్నాడు కాదు, ఆవిడే ఇది ఉపయోగించేది. ఎందుకన్నా ఇంత అన్యాయం? ఏది మంచో, ఏది న్యాయమో, ఏది కరెక్టో ప్రజలకు దాని ప్రజాప్రతినిధిగా ముందుకు వచ్చి సత్యం చెప్తే దానికి కూడా అక్రమ సంబంధాన్ని అంటగస్తారా? ప్రతిదానికి దగ్గర నేను ఒక ప్రజాప్రతినిధిగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్న డాక్టర్లు ముందుకు వచ్చి కరోనా వైరస్ వ్యాధి గ్రస్తులకు సేవ చేసి తీరాలని ఆర్డర్, రిక్వెస్ట్ గారు ఆర్డర్ల మీద, డాక్టర్ల మీద చెప్పేది. మీరు ముందుకు రావాల్సిందే, ప్రజల ప్రాణాలు మీరు కాపాడాలా. వైద్యం నారాయణ, మీరు ఎవరు అప్లై చేస్తారో చేయండి, కలెక్టర్తో నేను మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తాను. రేపు మాకు ప్రదీప్ కూడా పర్మిషన్ ఇప్పిస్తాను నేను. ప్రదీప్తో పాటు నేను ప్రదీప్కి ఇచ్చినా అంటే మళ్ళీ మాకైతే అనుకూలస్తు కాదు, మీరు 10 మంది పెట్టండి, నేను ఇప్పిస్తాను. రేపు ప్రదీప్ నాకు అనుకూలస్తు, అది చుట్టమా బామర్దే? అది డాక్టర్గా తెలుసు. వరుణ్ మంచిగా చేస్తాను, పొద్దున మా పాప చెప్పింది, మా చెల్లెలు విజయ, వరుణ్ బాగా చేస్తున్నాడన్నా, బాగుంది ట్రీట్మెంటు, హర్షాలు బాగుంది నా పిల్లోడు, యువకులంతా ముందుకు వచ్చి బాగా పనిచేస్తున్నారని మా వాళ్ళని చెప్తే మేము అభినందిస్తున్నాం. మేము హర్షాలైనా వరుణ్ అయినా ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్ ఏదన్నా అంతో ఇంతో డబ్బులు ఎక్కువ తక్కువ అంటే తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి, డాక్టర్లతో మేము మాట్లాడతాం, ఆ హాస్పిటల్స్ ఉండే వాళ్ళని పిలుస్తాం, ఒక మీటింగ్ పెడతాం, ఎంత డబ్బు తీసుకోవాలో చెప్తాం, ప్రజలకు మళ్ళీ మేము ప్రజెంట్ చేస్తాం. దానంతా కూడా ఇది ఇంత డబ్బు ఇవ్వండి, ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్తాం. సమస్యను పరిష్కరించేదానికి మార్గాన్ని వెతకండి నాయకులారా, సమస్యను పెద్ద చేసేదానికి ప్రయత్నం చేయొద్దు. ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే విషయంలో నో పాలిటిక్స్, నో ఉద్యమాలు. ఇక్కడ ఒక్క మానవత్వమే, మనసు కలిగిన మనుషులుగా మానవత్వంతో మాత్రమే మీరు ఆలోచన చేయండి, ఉద్యమాలు చేసే నాయకులుగా కాదు. మీకు ఏదైనా సమస్య ఉంటే అధికారులతో మాట్లాడండి, కలెక్టర్తో మాట్లాడండి, ఎంత ఫీజు తీసుకోవాలో ఏం చేసుకోవాలో వాళ్ళు చేస్తారు.
ప్రజలందరికీ చెప్తాను, నా ఇద్దరు కూతుర్లకు పాజిటివ్ వస్తే డాక్టర్ ప్రదీప్ ద్వారానే నేను వైద్యం తీసుకుంటున్నా. నాకు నమ్మకం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ శివరాముని సలహా తీసుకొని చేస్తానా? నేను ప్రభుత్వంలో ఉండే వ్యక్తిగా ప్రభుత్వం యొక్క డాక్టర్ల మీద నాకు విశ్వాసం ఉంది కాబట్టి శివరాముతో కూడా ఒకసారి కన్సల్ట్ అయ్యి ఈ ప్రిస్క్రిప్షన్ చూపించి ఆయన నిర్ణయాలు తీసి అందులో 1-2 చిన్న చిన్న మార్పులు ఉంటే చేసుకొని నా బిడ్డలకు వైద్యం చేస్తానా. ఇది 3వ రోజు. ఒక 3 రోజులకి నా బిడ్డలు బాగా అవుతారు. మళ్ళీ నా బిడ్డలు బాగా అయిన తర్వాత నా బిడ్డలు మీ ముందుకు తెచ్చి ఇట్లే మాట్లాడిస్తా ప్రజలకు, భయపడద్దులే కానీ. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా సేవ చేయండి, వైద్యం చేసుకోండి. ప్రైవేట్ హాస్పిటల్కైనా మీరు వైద్యం చేసుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా డబ్బుల విషయంలో చాలా టూ మచ్గా తీసుకుంటాను అభిప్రాయం మీకు ఏ హాస్పిటల్ అయినా ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను మీకోసం పనిచేస్తాను.